హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చిన్న ఉసిరికాయల పచ్చడి ఎలా చేద్దామో చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర మెంతుల పొడి, ఆవ పొడి ఒక 2 స్పూన్స్, ఒక స్పూన్ ఏమో జీలకర్ర మెంతుల పొడి, ఒక 2 వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చ దంచుకొని ఉంచుకోవాలి. ముందుగానే ఉసిరికాయల్ని కడిగి శుభ్రంగా తుడిచిన తర్వాత ఒక కళాయిలో వేసి కొంచెం నూనె వేసి ఒక 10 మినిట్స్ అలా వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. వేయించిన తర్వాత నేను ఇది ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే ఉసిరికాయ పచ్చడి అందరికీ తెలుసు ఎలా చేస్తారో. చిన్న బ్లాగ్ చేద్దామని ఇలా చేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ నేను ఉప్పు వేశాను, జీలకర్ర మెంతుల పొడి వేశాను, ఆవు పొడి వేశాను. ఇప్పుడు వచ్చేసి ఎల్లుల్లిపాయలు కచ్చపచ్చ దంచుకున్నది వేశాను. కొంచెము ఆయిల్ కూడా పోయొచ్చు, ఇందులో పచ్చి ఆయిల్ పోయాలి. పచ్చి ఆయిల్ కొంచెం పోయాలి, కొంచెం టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు తాలింపు: ఒక కళాయిలో ఆయిల్ వేసి అందులో వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం తాలింపు గింజలు అంటే జీలకర్ర, మినపప్పు, ఆవాలు. ఈ తాలింపు అయిన తర్వాత చల్లారిన తర్వాత మనము ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఇందులో కలిపేసుకుందాం. ఉప్పు సరిపోయినంత వేసుకోవాలి. ఆ తర్వాత ఒక జాడీలోకి తీసుకొని రోజు వేడన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి, ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది. కలిపేసాను. ఇప్పుడు ఇది ఉప్పు అది సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇది ఒక జాడీలోకి తీసుకొని, అంటే గాజు సీసాలోకి తీసుకున్నా పర్వాలేదు, తీసుకొని రోజు వేడన్నలోకి ఒక ముద్దలోకి తింటే చాలా బాగుంటుంది. హెల్తీ కూడా. ఎలా ఉందో చెప్పండి. ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి.